మండల కేంద్రంలో గల సాయి గ్రామర్ పాఠశాల నందు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కోదాడ ఎంఎస్ విద్యాసంస్థల అధినేత పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి అభివృద్ధి సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలన్నారు। విద్యార్థులు ఎంత ఉన్నత స్థానంలో ఉంటే గురువులకు అంత గౌరవం అన్నారు। సాయి గ్రామర్ స్కూల్ ఒక పల్లెటూరులో దాదాపు 25 సంవత్సరాలుగా పాఠశాలను నడిపిస్తున్నారంటే గొప్ప విషయం। కార్పొరేట్ పాఠశాలలో అయితే ఫీజులు ఎంతైనా కడతారు, అది వారి స్టేటస్ అనుకుంటారు। కానీ గ్రామాలలో కూడా కార్పొరేట్ స్థాయిని మించి విద్యను అందిస్తున్న పాఠశాలను బతికించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ చిన్నారుల ప్రతిభ తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని, గ్రామ స్థాయిలో విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో రాణిస్తున్న చిన్నారులను ఆయన ఆశీర్వదించారు। విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను అభినందించారు। విద్యార్థులు ఆట పాటలతో ఆహుతులను అలరించారు। పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గవిని ఆంజనేయులు, పాఠశాల సిబ్బంది జి ఉమా, దీప్తి, నిర్మల, బి ఉమా, శ్రవంతి, వినోద, అమృతలను శాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు। ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు। వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి స్కూళ్ళను బతికించుకుందాం। మనం కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పిల్లల్ని చక్కగా చదివించుకునే దానిలో మన గ్రామంలో ఉన్నటువంటి సాయి గ్రామర్ స్కూల్ని మీరందరూ ఆదరించాలని, ఇంకొక 10 కాలాల పాటు మన పిల్లలకు సర్వీస్ చేసేటట్లుగా ఆ సంస్థను బతికించుకోవాల్సినటువంటి పరిస్థితి సారు ఆంజనేయులు గారి మీద అంటుందో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మీద కూడా అదే పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు తన పిల్లలు వేస్తున్నటువంటి డ్యాన్సులు చూసి తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉన్నారో, తమ పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పిల్లల్ని ఏ రూట్లో తీసుకుపోవాలనేది తల్లిదండ్రులకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి। పిల్లల్ని ఏ రూట్లో తీసుకెళ్లాలంటే ప్రపంచాన్ని శాసిస్తున్నది, ఇక భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించేది రెండే 2 సబ్జెక్టు, ఒకటి ఇంగ్లీషు, 2 మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ। గతంలో మనం చదువుకున్న చదువులన్నీ కూడా ఆర్ట్స్ వైపు కొందరు, సైన్స్ వైపు కొందరు, కొంతమంది మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ చేసేవాళ్ళు। కానీ ఈ ప్రపంచంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, మన పిల్లలు ఎక్కడికి పోయినా సుభిక్షంగా బతకాలి అంటే, వాళ్ళు చాలా గర్వంగా బతకాలి అంటే, గౌరవంగా బతకాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ దృష్టి సారించాల్సింది పిల్లలు ఏ రంగంలో ఉన్నారో ఆయా రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా ఇంగ్లీష్ని, మ్యాథమెటిక్స్ని ఎంకరేజ్ చేయాలి।